మావికన్ పేరుతో మళ్లీ అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ నేత జగన్ కుట్ర పన్నుతున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విమర్శించారు. గతంలో 3 రాజధానులు పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మావికన్ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రంగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క భవిష్యత్తును అగమ్య గోచరం చేసినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, అద్భుతాలు సృష్టిస్తానంటే 2019లో ప్రజలందరూ కూడా నమ్మి ఒక్క అవకాశం ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగించాడు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో కలతలు సృష్టించాడు, శాంతి భద్రతలు భంగం కలిగించాడు, అన్నదమ్ముల మధ్య తగువులు పెట్టాడు, కుటుంబాల్లో తగువులు పెట్టాడు, సరిహద్దు గొడవల్లో దూరారు, వాళ్ళకి నచ్చినటువంటి ఆస్తుల్ని రాయించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆఖరికి పడక గదిలో వచ్చినటువంటి భార్యాభర్తల గొడవల్లో కూడా తను దూచి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం పాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వం నుంచి మనందరికీ కూడా తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి రాష్ట్రం ఇక ప్రజలు 3 రాజధానుల విధానాన్ని వ్యతిరేకించి వైసీపీని చిత్తుగా ఓడించారని జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నారని తెలిపారు. జగన్ గతంలో అమరావతికి తాను వ్యతిరేకం కాదని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. ఆయనకి ఎక్కడన్నా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. తొందరగా చూపిస్తే ఆ జబ్బు నయం చేసుకోవచ్చు అని కూడా సలహా ఇస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు నేను అసెంబ్లీలో ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, ఇన్ని వేల ఎకరాల భూమి తీసుకోవడానికే మేము వ్యతిరేకం అన్నా. నువ్వు 2019 వచ్చేసరికి మీరు అధికారంలోకి రాగానే అమరావతిని భూస్థాపితం చేసి అమరావతి శ్మశానం అని 3 రాజధానులు అని చెప్పి మాట్లాడారు.